సహోదర సహోదరీలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మీకోసం ప్రత్యేకమైన బైబిల్ క్విజ్ తీసుకొని వచ్చాను. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ఎక్కడ సిలువ వేయబడ్డాడు? ఏ. నజరేతు, బి. బెత్లెహేము, సి. గొల్గొతా, డి. యెరూషలేము మందిరం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు గొల్గొతా. రెండవ ప్రశ్న, యేసుక్రీస్తుని ఎవరు శిక్షించమని తీర్పు ఇచ్చాడు? ఏ. హేరోదు, బి. పిలాతు, సి. కైఫా, డి. పేతురు. యేసుక్రీస్తును ఎవరు శిక్షించమని తీర్పు ఇచ్చాడు? పిలాతు. మూడవ ప్రశ్న, యేసుకు ఎవరు ద్రోహం చేశారు? ఏ. యోహాను, బి. పేతురు, సి. యూదా, డి. మత్తయి. యేసుకు ఎవరు ద్రోహం చేశారు? యూదా. నాలుగవ ప్రశ్న, యేసు ఎన్ని వెండి నాణాలకు అమ్మబడ్డాడు? ఏ. 10 వెండి నాణాలు, బి. 20 వెండి నాణాలు, సి. 30 వెండి నాణాలు, డి. 40 వెండి నాణాలు. యేసు ఎన్ని నాణాలకు అమ్మబడ్డాడు? 30 వెండి నాణాలకు. ఐదవ ప్రశ్న, యేసు సిలువను మోసేందుకు ఎవరు సహాయం చేశారు? ఏ. పేతురు, బి. సీమోను, సి. యోహాను, డి. యాకోబు. యేసు సిలువను మోసేందుకు ఎవరు సహాయం చేశారు? సీమోను, కురేనీయుడైన సీమోను. ఆరవ ప్రశ్న, యేసు తలపై ఏమి పెట్టారు? ఏ. బంగారు కిరీటం, బి. ముళ్ళ కిరీటం, సి. వెండి కిరీటం, డి. పూల కిరీటం. యేసు తలపై ఏమి పెట్టారు? ముళ్ళ కిరీటం. ఏడవ ప్రశ్న, యేసు సిలువపై చివరిగా ఏమి చెప్పాడు? ఏ. నేను దాహంగా ఉన్నాను, బి. తండ్రి వీరిని క్షమించుము, సి. సమాప్తమయ్యింది, డి. నా దేవా నన్ను ఎందుకు విడిచివేశావు? యేసు సిలువపై చివరిగా ఏమి చెప్పాడు? సమాప్తమయ్యింది. ఎనిమిదవ ప్రశ్న, యేసు సిలువ వేయబడిన రోజు ఏది? ఏ. సోమవారం, బి. బుధవారం, సి. శుక్రవారం, డి. ఆదివారం. యేసు సిలువ వేయబడిన రోజు ఏది? శుక్రవారం. తొమ్మిదవ ప్రశ్న, యేసుతో పాటు ఎంతమంది దొంగలు సిలువ వేయబడ్డారు? ఏ. 1,
బి ఇద్దరు, సి ముగ్గురు, డి నలుగురు. యేసుతో పాటు ఎంతమంది దొంగలు సిలువ వేయబడ్డారు? ఇద్దరు. 10వ ప్రశ్న, యేసు మరణించినప్పుడు ఆలయపు తెర ఏమైంది? కాలిపోయింది, బి చినిగిపోయింది, సి పడిపోయింది, డి మారలేదు. యేసు మరణించినప్పుడు ఆలయపు తెర ఏమైంది? చీలిపోయింది.